పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు, పాలనా బాధ్యతలతో బిజీగా గడుపుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, సుపరిపాలనే ప్రధాన లక్ష్యంగా తన విధులను నిర్వహిస్తూనే మరోవైపు అభిమానుల కోరికను కూడా దృష్టిలో పెట్టుకున్నారు. ఆయనను వెండితెరపై చూడాలనే అభిమానుల ఆసక్తిని గౌరవిస్తూ సినిమాలకు కూడా సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ బాధ్యతలకు ఎలాంటి ఆటంకం రాకుండా తక్కువ కాల్ షీట్లలో పూర్తి చేసే చిత్రాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తానని పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పష్టం చేశారు. అందుకే తన షెడ్యూల్కు అనుగుణంగా ఉండే ప్రాజెక్టులను ఎంపిక చేసుకుంటూ సినిమాలు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాజకీయాలు, పాలనా బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమా ప్రాజెక్టులపై కూడా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో OG2 ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు మళ్లీ వేగం పుంజుకున్నాయని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. విదేశాల నుంచి తిరిగి వచ్చిన దర్శకుడు సుజిత్ పవన్ కళ్యాణ్ కలిసి కథను వివరించినట్లు సమాచారం. కథ విన్న పవన్ కళ్యాణ్ కొన్ని మార్పులు, చేర్పులు సూచిస్తూ పూర్తి స్క్రిప్ట్తో మళ్లీ రావాలని దర్శకుడికి చెప్పినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లే జరిగితే దసరా నాటికి OG2 చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇక్కడే కథలో మరో ఆసక్తికరమైన మలుపు కనిపిస్తుంది. OG2 కంటే ముందే దర్శకుడు సురేందర్ రెడ్డితో ఒక సినిమా చేసేందుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ప్రముఖ నిర్మాత రామ్ తాల్లూరి ఈ ప్రాజెక్టును ఇప్పటికే ప్రకటించడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక లుక్లో కనిపించనున్నట్లు సమాచారం. పాత్రకు తగ్గట్టుగా ఆయన మేకోవర్ పై ప్రత్యేక దృష్టి పెట్టగా దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ఈ సినిమాను అత్యున్నత స్థాయిలో తెరకెక్కించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ అభివృద్ధి బాధ్యతలను రచయిత వక్కంతం వంశీకి అప్పగించినట్లు సమాచారం. గత చిత్రం ఏజెంట్ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఈసారి పవన్ కళ్యాణ్తో బలమైన కమర్షియల్ హిట్ అందించాలనే లక్ష్యంతో సురేందర్ రెడ్డి పనిచేస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో OG2 ప్రాజెక్టుకు సంబంధించిన కదలికలు వేగం పుంజుకోవడం, మరోవైపు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేయనున్న సినిమాపై చాలా కాలంగా ఎలాంటి అధికారిక అప్డేట్ లేకపోవడంతో సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ప్రస్తుతం నిలిచిపోయిందని తాత్కాలికంగా హోల్డ్లో పెట్టినట్టు ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. సమాచారం ప్రకారం రచయిత వక్కంతం వంశీ చెప్పిన కథా ఆలోచన పవన్ కళ్యాణ్కు నచ్చడంతో దానిని పూర్తి స్థాయి స్క్రిప్ట్గా అభివృద్ధి చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. అనంతరం సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ బృందం కలిసి స్క్రిప్టును సిద్ధం చేసి పవన్కు వినిపించారని, అయితే అది పూర్తి స్థాయిలో ఆయన అంచనాలను అందుకోలేదనే సమాచారం వినపడుతుంది. దీంతో ఈ ప్రాజెక్ట్ భవితవ్యంపై అనిశ్చితి నెలకొన్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతుంది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును తాత్కాలికంగా హోల్డ్లో ఉంచినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దర్శకుడు సురేందర్ రెడ్డి, రచయిత వక్కంతం వంశీ మరోసారి స్క్రిప్ట్లో మార్పులు చేసి కొత్త వర్షన్ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ వర్షన్ కూడా పవన్ కళ్యాణ్ను మెప్పించలేకపోతే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పూర్తిగా రద్దయ్యే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు అభిమానుల దృష్టి ఎక్కువగా OG2 పైనే ఉండడంతో పవన్ కళ్యాణ్ కూడా తన తదుపరి సినిమా ఎంపిక చేసుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ భవితవ్యంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ ప్రాజెక్ట్ కొనసాగుతుందా లేక నిలిచిపోతుందా అనే అంశంపై స్పష్టత రావాలంటే దర్శకుడు సురేందర్ రెడ్డి లేదా పవన్ కళ్యాణ్ బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ.